రైట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్, చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి ప్రశ్న. నేను ముందే చెప్పాను, వెర్బ్ అగ్రిమెంట్. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని, వెర్బ్ కాంకర్డ్ అని, వర్డ్ ఆర్డర్ అని, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని రకరకాల టాపిక్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా ఎవరి మీద ఆధారపడతాయి అంటే వెర్బ్ మీద ఆధారపడతాయి, వెర్బ్ మీద ఆధారపడతాయి, వెర్బ్ మీద ఆధారపడతాయి. సబ్జెక్ట్ షుడ్ బి అగ్రీ టు ద సబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద వెర్బ్. వెర్బ్ ముందు ఏ సబ్జెక్ట్ అయితే ఉన్నదో దాని మీదే మనం బేస్ అయ్యి వెర్బ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ నెంబర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్. ఏ అనగానే మనం ఒక అనేటువంటి మీనింగ్ వచ్చేస్తాయి. ఒక అనగానే ఇక్కడ ఏమైనా ఉంటాయంటే సింగులర్ వెర్బ్ని ఉపయోగిస్తారు. కానీ ఏ నెంబర్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే మెనీ అని అర్థం. మెనీ ఆర్ సెవరల్. దీని మీనింగ్ ఏంటంటే ఏ నెంబర్ ఆఫ్ అనగానే మెనీ అని కానీ చాలా అని కానీ. ద నెంబర్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ కౌంట్ లేదా ఎగ్జాక్ట్ నెంబర్ లేదా టోటల్ నెంబర్. టోటల్ నెంబర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ అంటే కూడా ఇది పెడితే మంచిది. టోటల్ నెంబర్, టోటల్ నెంబర్, టోటల్ నెంబర్ ఆర్ టోటల్ కౌంట్. ద నెంబర్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే టోటల్ నెంబర్, సంఖ్య, మొత్తం సంఖ్య, మొత్తం సంఖ్య, మొత్తం సంఖ్య. మొత్తం సంఖ్యను చెప్తున్నాం కాబట్టి సింగులర్ వెర్బు. ఎక్కువ అనే భావంతో చెప్తున్నాం కాబట్టి ప్లూరల్ వెర్బు ఏ నెంబర్ తోటి. చూడమ్మా, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్స్ టుడే. ఆబ్సెంట్ అయినటువంటి విద్యార్థులు, అంతేగాని ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ విద్యార్థులు మొత్తం అన్నది, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న కాన్సెప్ట్ చెప్తున్నాం ఇక్కడ. ఏ నెంబర్ ఆఫ్ అనగానే ప్లూరల్ పెట్టాలా. ఏ నెంబర్ ఆఫ్ బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు స్టూడెంట్స్. చాలా పుస్తకములు, ఏ నెంబర్ ఆఫ్ బుక్స్, చాలా పుస్తకములు, చాలా పుస్తకములు విద్యార్థులకి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డవి. పుస్తకములు అనే కాన్సెప్ట్తో చెప్పాం కాబట్టి ప్లూరల్ ఫామ్ వర్ ఉపయోగించి. ఇది పాస్ట్ టెన్స్ జరిగింది, పాస్ట్ టెన్స్ జరిగింది. ఫర్ స్టూడెంట్స్ ఎస్టర్డే అని పెట్టడం, లేకపోతే మీకు డౌట్ ఉంటే ఎస్టర్డే పాస్ట్ టెన్స్ కాబట్టి. చాలా పుస్తకములు, చాలామంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మెనీ అనే కాన్సెప్ట్ ఉన్నాం. ఏ నెంబరు? ద నెంబర్ అంటే టోటల్ కౌంట్. చూడమ్మా, ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈజ్ లెస్. పాల్గొన్న వారి సంఖ్య, పాల్గొన్న వారి సంఖ్య, సంఖ్యలు కాదు. ద నంబర్ అంటే టోటల్గా చెప్తున్నాం, యూనిట్గా చెప్తున్నాం కాబట్టి అక్కడ ద నంబర్ తర్వాత మీరు ఎవరిని పెట్టాలంటే సింగులర్ వెర్బ్ ఉపయోగించాలా. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్ జెడ్పీ హై స్కూల్ చిక్కాల. చిక్కాలలో చేరుతున్నట్టు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరుగుతున్నది, సంఖ్య పెరుగుతున్నది. సంఖ్య టోటల్ నెంబర్ చెప్తున్నాం కాబట్టి దా నెంబర్ వస్తేనేమో సింగులర్ వాడాలా, ఏ నెంబర్ వస్తేనేమో ప్లూరల్ వాడాలా. ఇది చాలాసార్లు ఇచ్చాడు. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ పడేది ఏంటంటే ఏ అనగానే సింగులర్ కదా అని చెప్పి అక్కడ సింగులర్ వెర్బ్ని చూస్తారు. బట్ అది మొత్తం సెవరల్, చాలామంది అనే భావంతో చెప్తున్నాం కాబట్టి ఏ నెంబర్తోనేమో ప్లూరల్ ఉండాలా. ద నెంబర్ అంటేనేమో టోటల్ కౌంట్ని చెప్తున్నాం కాబట్టి సింగులర్ వెర్బ్ ఉండాలా. ఈ విధంగా మీరు చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.